ఓం నమ శివాయ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈ వీడియో రీచ్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఆ వీడియో కనిపిస్తుంది అన్నమాట, ఎక్కువ మందికి కనిపిస్తుంది కొంచెం సబ్స్క్రైబ్ ఎక్కువ ఉంటే. సో మనం ఈరోజు మన వీడియోలోకి వెళ్దాము. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ అనేది అవుట్డేట్ అయిపోయింది. ఇది అనేది ఈ ట్రెడిషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. ఏది వర్క్ అవ్వట్లేదు. అందుకే అన్ని ఎక్కువ డైవోర్స్ కేసెస్ అనేవి ఎక్కువ న్యాయస్థానాల్లో ఉంటున్నాయి. సో ఇది ఇక వర్కౌట్ అవ్వదు అని చాలామంది మేధావులు వాళ్ళ ఒపీనియన్స్ని చెప్తున్నారు. సో మీరు కూడా ఈ ఒపీనియన్ అంగీకరిస్తారా? మీ ఒపీనియన్ ఏంటి నాకు కామెంట్లో చెప్పండి. సో మ్యారేజ్ సిస్టమ్ అనేది రియల్గా అవుట్డేటెడ్ అవుతుందా? ఒకవేళ అవుట్డేటెడ్ అవుతుంది అంటే వాటికి రీజన్స్ ఏంటి? మన సిస్టంలో ఉన్న వాటిని మనం ఏ పాయింట్స్ని కేర్ తీసుకొని ఈ కల్చర్ని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాలు మనం ఇంకా కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఎందుకు మన మ్యారేజ్ సిస్టమ్ అవుట్డేటెడ్ అని, అది ఇప్పుడున్న జనరేషన్కి అది పనికిరాదు, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ సిస్టమ్ వర్క్ అవ్వట్లేదు, ఎన్నో కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు, బట్ అవి ఎక్కువ కాలం నిలవట్లేదు. సో ఎందుకంటారు ఇంత? ఎందుకంటే ఇది ప్యూర్గా ఉన్న పీపుల్ మైండ్ సెట్ వల్ల. మనం ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ అనేది మార్చుకుంటామో, ఎప్పుడైతే టూ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రీడమ్కి మనం రెస్పెక్ట్ ఇస్తామో, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావన్నమాట. ఎలా అంటారా, ఇంతకుముందు ఎలా ఉండేది మనకి, మన కల్చర్లో బాగా అసలు ఈ సిస్టమ్ అనేది పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఎందుకు తెచ్చారు? ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకి పిల్లలు పుడతారు, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఇట్లా జనరేషన్ బై జనరేషన్ మెన్ అనేవాళ్ళు ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అక్కడి నుండి ఈ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఇలా మూవ్ అవుతూ వచ్చాం, మనం అదే ఫాలో అవుతూ వచ్చాం. సో ఇవాళ జనరేషన్లో ఈ సెంచరీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ డైవర్స్ కేసెస్ ఇలానే కొనసాగుతాయా అంటే ఈ రేషియో అనేది ఇంకా పెరుగుతుంది, చాలా హైయెస్ట్ రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఈ సిస్టంలో చేంజెస్ చేసుకోవాలి. లేదంటే ఇది కంప్లీట్గా మన కల్చర్ని డీవియేట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎలా అంటారా, ఇంతకు ముందు ఉన్న కాలం చాలా డిఫరెంట్. అప్పుడు ఉమెన్ అన్న వాళ్ళు సబ్మిసివ్గా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ప్రొజెక్షన్ అనేది అవుట్ సైడ్ చాలా తక్కువ ఉంది. వాళ్ళ ప్రొజెక్షన్ ఎంతప్పటికీ 4 గోడల మధ్య ఇంటిలోనే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రొజెక్షన్స్ అనేవి నింపబడ్డాయి. కానీ ఇప్పటి జనరేషన్ యువత, ఇప్పుడు మన సోషల్గా మనం చూస్తే ఇట్స్ కంప్లీట్లీ ఎవాల్వ్డ్. అందరం మనం సోషల్గా మనం ఎవ్రీథింగ్ యాక్సెసిబుల్గా ఉన్నాం. మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈచ్ అండ్ ఇండివిజువల్స్ అందరూ మన ఈ రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేస్తున్నారు. మన ఎక్స్పోజర్ అనేది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈక్వల్గా క్యారీ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? మ్యారేజ్ సిస్టమ్ అనేది
అవుట్డేట్ అవ్వకుండా. బికాస్ మన కల్చర్‌లో వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్? మన కల్చర్‌ని కంప్లీట్‌గా క్యారీ చేసేది ఏంటి? పెళ్ళి అన్న వ్యవస్థ. ఈ మ్యారేజ్ అవుట్డేట్ అయిపోతే మన కల్చర్ కంప్లీట్‌గా డీవియేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం కంప్లీట్‌గా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఫారెన్ కల్చర్‌లోకి ఎంటర్ అయిపోతాం. ఇవాళ కూడా మనం అలాంటి కల్చర్‌ని ఫాలో అవుతున్నాం కొద్దో గొప్పో. కానీ మన బేస్ అయితే రూట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా డిస్టర్బ్ అవ్వలేదు మన దగ్గర. మన బ్లడ్‌లో మనకున్న ట్రెడిషనల్ వాల్యూస్‌లో ఇంకా అవి మనం క్యారీ చేస్తూ ఉన్నాం. ఇవి కనుక కంప్లీట్‌గా డిస్ట్రాయ్ అవ్వొద్దు. మనం ఇది కంప్లీట్‌గా ఫారెన్ వ్యవస్థలోకి మూవ్ అవ్వకుండా ఉండాలంటే మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనం టూ మ్యారేజ్ అనేది ఇట్ బిలాంగ్స్ టు టూ ఇండివిజువల్స్, టూ ఫ్యామిలీస్. సో ఫ్యామిలీస్ని పక్కన పెడితే ఇప్పుడు జరిగే డైవర్స్ కేసెస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని బేర్ చేయలేక విడిపోతున్నారు. ఏం చెప్తున్నారు? ఇది ఒక తలనొప్పి, పెళ్ళి అనేది ఒక బర్డెన్, ఇది ఒక నాన్సెన్స్లా తయారైంది, అనవసరంగా పెళ్లి చేసుకొని తప్పు చేశాము, బుద్ధున్నోడు ఎవ్వరూ పెళ్ళిలోకి ఎంటర్ అవ్వడు, ఇలాంటి కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మీరు ఒకటి గమనించారా? ఈ కామెంట్స్ చేసే వాళ్ళంతా ద యంగ్ మిడేజ్ ఉన్నవాళ్ళు, యంగ్లో ఉన్నవాళ్ళు. మీరు ఒకసారి గమనిస్తే మీరు ఒక కామెంట్ గుర్తు చేసుకోండి. ఒకసారి కొంచెం మనం 50+ 60లోకి ఎంటర్ అయినప్పుడు కొంతమంది ఇండివిజువల్స్ మీడియాలో కూడా కామెంట్ చేశారు, అయ్యో నేను అప్పుడు పెళ్ళి చేసుకొని ఉంటే చాలా బాగుండేది, చేసుకోలేదు, చాలా తప్పు చేశాను పెళ్ళి చేసుకోకుండా, చేసుకొని ఉంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉండేది, నా వైఫ్ ఉండేది, నాకు పిల్లలు ఉండేవాళ్ళు, నేను ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయేవాడిని కాదు అని ఒక గొప్ప వ్యక్తి ఇలాంటి కామెంట్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి పెళ్ళికున్న గొప్పతనం, దాని వాల్యూ కూడా. సో ఇలాంటి టైంలో మన యంగ్ జనరేషన్ ఈ పెళ్ళి అన్న దాన్ని అవుట్డేటెడ్ అని ఫీల్ అవ్వకూడదు అంటే ఫస్ట్ మనం వాళ్ళకి కొన్ని డెఫినెట్గా సూచనలు, సలహాలు, గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే టూ ఇండివిజువల్స్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒకళ్ళని సబ్మిసివ్గా లేదా ఒకళ్ళు అప్పర్ హ్యాండ్గా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ టూ ఇండివిజువల్స్, వాళ్ళ దారిలో వాళ్ళు పయనిస్తూ హ్యాపీగా ఉండటానికి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇంకొకటి, వాళ్ళ ఫ్రీడమ్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో బంధించడానికి ట్రై చేసిన, వాళ్ళకున్న రైట్స్ని మీరు స్టాప్ చేసిన, వాళ్ళని సప్రెస్ చేసిన, మీరు కనుక ఎస్పెషల్లీ ఇది మెన్ గురించి నేను చెప్పేది, ఎప్పుడైతే మీరు కనుక ఆడవాళ్ళని ఒక ఆబ్జెక్ట్స్ లాగా లేదా వాళ్ళు ఒక దే ఆర్ డూయింగ్ వాళ్ళు ఒక పని కోసమే ఉన్నారు అన్నట్లు మీరు ఫీల్ అయ్యారంటే డెఫినెట్గా ఇది కొలాప్స్ అవుతుంది మీ లైఫ్లో. మొన్న ఒక రీసెంట్గా ఒకళ్ళు చెప్తున్నారనమాట, ఒక అమ్మాయి అంట ఒక అతని దగ్గరికి వచ్చిందట, వచ్చి నాకు ఈ పెళ్ళిలో అస్సలు మంచిగా అనిపించట్లేదు, ఎక్సైట్మెంట్ లేదు, నాకు ఇంట్రెస్టింగ్గా లేదు ఇప్పుడున్న కరెంట్ హస్బెండ్తో, సో నేను నెక్స్ట్కి మూవ్ అయిపోతున్నాను అనేసి తను చెప్పిందట. డైవర్స్కి అప్లై చేశాము, సో నాకు ఈ మ్యారేజ్ అంతా బోర్ కొడుతుంది, ఈ హస్బెండ్తో నాకు చాలా బోర్గా ఉంది, సో నేను ఇది వదిలేసి కొత్త పెళ్ళిలోకి వెళ్ళిపోతాను లేదా కొత్త రిలేషన్లోకి వెళ్ళిపోతాను అని. సో ఇక్కడ అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఎక్సైట్మెంట్, ఎంజాయ్మెంట్
ఇవన్నీ మీకు ఎవ్రీ మినిట్ అనేది ఎప్పుడూ ఉండదు. ప్రతి దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దాంట్లో అప్ అండ్ డౌన్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీకు ఈరోజు ఎందుకంటే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీకు అది చాలా ఎక్సైట్మెంట్ లాగా చాలా సూపర్గా ఉంటుంది అని ఫీల్ అయ్యి నెక్స్ట్ దాంట్లోకి మీరు వెళ్తున్నారు. కానీ ఏదో ఒక టైంలో మేబీ మీరు రియలైజ్ అయ్యే పాయింట్ వస్తుందేమో, అయ్యో నేను ఎందుకు ఇట్లా వై డిడ్ ఐ డూ దిస్, నేను బ్యాక్కి ఇంతకు ముందుదే బాగుంది, అన్నెసరీ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ అని. సో ఇవన్నీ ఒక గైడెన్స్ ఇవ్వాలి పెద్దవాళ్ళు కానీ మన సిస్టంలో ఉన్న కౌన్సిలింగ్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఎక్కువగా మనం వాళ్ళని ఈవెన్ లేడీస్ అయినా సరే వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ దేర్ ఫ్రీడమ్. వాళ్ళ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. టూ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటారు. సో ఈ ఇండివిజువల్స్కి డెఫినెట్గా వాళ్ళ ఫ్రీడమ్ అనేది వాళ్ళకు ఉండాలి. అది చాలా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న కారణంగా మెయిన్ రీజన్ ఇస్ ద సప్రెసింగ్ అండ్ ఫ్రీడమ్. ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్, ఈ సప్రెసింగ్ అండ్ దెన్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఈక్వల్గా క్యారీ చేసుకుంటూ వెళ్తామో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గకుంటూ వస్తాయి. ఇంకా ఏమంటున్నారు ఇప్పుడు, మ్యారేజ్ అనేది ఒక తలనొప్పి, ఇది దీంట్లోకి దూరకుండా వీ గో ఫర్ లివింగ్ రిలేషన్షిప్. సో అంటే లివింగ్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి. వాళ్ళు కొట్టుకోవట్లేదా? కొట్టుకుంటున్నారు. సో ఎక్కడైతే టూ ఇండివిజువల్స్ కలిసి ఉంటారో ఒక రూఫ్ కింద డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేవు అన్నదానికి అసలు దిస్ నో పాయింట్ అనమాట. ఆ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా ఎవరైనా, ఇద్దరు మనుషులు, అది ఎవరైనా అవ్వచ్చు, అది మ్యారీడ్ పీపుల్ కానివ్వండి, ఫ్రెండ్స్, ఎవరున్నా సరే వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు డిఫరెంట్. సో డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. సో అవన్నీ సర్వసాధారణం. కానీ ఎవరైతే ఇప్పుడు యువత ఉన్నారో, యంగ్స్టర్స్, ఈ 30sలో వీళ్ళు ఉన్నారో డెఫినెట్గా మీరు మ్యారేజ్ ఈజ్ అవుట్డేటెడ్ అని ఫీల్ అవ్వకండి. మ్యారేజ్ అనేది మన కల్చర్లో ఒక రూటింగ్ సిస్టమ్. అది డెఫినెట్గా మీకు లైఫ్లో మంచి పాత్లో తీసుకెళ్తుంది. మీరు కనుక ఈక్వల్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్, మీరు ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని కనుక భంగం చేయకుండా ఉంటే డెఫినెట్గా అది ముందుకి మంచి హ్యాపీనెస్ని మంచిగా తీసుకెళ్తుంది. అంతేకాని కొంతమంది చెప్పే భావజాలమేని మీరు ఇదొక పెళ్ళి అంటే ఒక విరక్తి, ఇదొక నాన్ సెన్స్, పెళ్ళి చేసుకుంటే బోల్డ్ అని రెస్పాన్సిబిలిటీస్ చేయాలి. సో ఏం చేస్తారు మీరు? సరే పెళ్ళి చేసుకోరు, మీకు ఎవ్వరు వద్దు, ఒకళ్ళే ఉంటారు, మీ లైఫ్లో ఇంకా ఏం చేస్తారు? సో ఎప్పుడైనా సరే లైఫ్ని హ్యాపీగా గడపాలంటే మీకు డెఫినెట్గా మీకు ఒక తోడు ఉండాలి. ఆ తోడు ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా వెళ్ళాలని చెప్పే మన కల్చరు, మన సిస్టమ్ మ్యారేజ్ అన్న ఒక మంచి బాండ్ని క్రియేట్ చేసి దానికి కావాల్సిన సిస్టమ్ని తయారు చేసి పెట్టారు. మనం డెఫినెట్గా దాన్ని ఫాలో అవుతూ మన ఇప్పుడున్న సొసైటీకి తగ్గట్టు మన మైండ్ని మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న సిస్టమ్ ఎలా ఉంది, ఇప్పుడున్న ఇండివిజువల్స్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఒకళ్ళ ఫ్రీడమ్ని మీరు హర్ట్ చేసి రైట్స్ మనకి లేవు. సో ఈక్వల్ రైట్స్, ఫ్రీడమ్ అండ్ దెన్
కొంచెం పేషెన్స్, దేనికైనా సరే పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పేషెన్స్గా ఉండండి. లైఫ్ ఎప్పుడు మీకు బ్లాసమ్గా బాగా వికసించిన పువ్వుల్లాగా రోజులు పెటల్స్తో ఉన్న దారిలాగా ఇవ్వదు. అది మీరు ఒక్కళ్ళు ఉన్నా సరే, ఇద్దరున్నా సరే, లైఫ్ ఎప్పుడు పూలను పరిచి మిమ్మల్ని నడవమని చెప్పదు. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు దాన్ని క్యారీ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని మ్యారేజ్ అన్న వ్యవస్థ అవుట్డేటెడ్ అయిపోయింది, ఇదొక నరకం అన్న మాటల్ని అస్సలు నమ్మకండి. నో, అలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ప్రాపర్గా దాన్ని సరిగా డీల్ చేయట్లేదు అని. మీ ఫ్యామిలీలో మీ వైఫ్ని, పిల్లల్ని సరిగా కేర్ తీసుకోవట్లేదని అర్థం. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరైతే కౌన్సిలింగ్ ఇస్తున్నారో యంగర్ జనరేషన్స్కి, వాళ్ళు కూడా అర్థమయ్యేటట్లు వాళ్ళకి చెప్పాలి. ఇదేదో అదొక భూతంలాగా చేసి, మ్యారేజ్ అన్న దాన్ని ఒక భూతంలాగా ప్రొజెక్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ఇంటికి వైఫ్ వచ్చినంత మాత్రాన మీ మీ ఆమెకున్న రైట్స్ అన్నీ కోల్పోవాల్సిన అవసరం లేదు. సో అది మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. చాలామంది గొప్ప గొప్ప మగవాళ్ళు వాళ్ళు ఇంకా ఫ్యామిలీస్తో ఉన్నారంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని, లేదా పేషెంట్స్తో ఉన్న ఆడవాళ్ళు కొంతమంది దాన్ని క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీరు కూడా ఇదొక భూతంలా అస్సలు అనుకోకండి. ఇది అవుట్డేటెడ్ అంటే నో, ఇది ఎప్పటికీ అవుట్డేట్ అయ్యే వ్యవస్థ కాదు. మనకి ఎప్పుడైతే భారతదేశం మన మన రూటింగ్ సిస్టమ్, మన సంస్కృతి, ఇది చివరి దాకా తీసుకెళ్ళే ఒక మంచి వ్యవస్థ. అది అందరూ గుర్తు చేసుకోవాలి. పెళ్ళి అనేది డెఫినెట్గా ఎప్పటికీ అవుట్డేటెడ్ అవ్వదు. అది అవుట్డేటెడ్ అని మీరు ఫీల్ అవుతున్నారు అంటే అది కరెక్ట్ ఫీలింగ్ కాదని అర్థం చేసుకోండి. ఏ టైంకి ఏది జరగాలో అది జరిగే తీరాలి. ఆ టైంకి మీరు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓన్లీ పెళ్ళి వల్ల మీ గ్రోత్, మీ లైఫ్లో చేయాల్సిన పనులు చేయలేకపోయామే అని కొంతమంది అంటూ ఉంటారు. సో ఇదంతా ప్రాపర్ ప్లానింగ్. మనం ఇండివిజువల్స్గా మన ఒపీనియన్స్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరగవు. కొంతమంది లైఫ్లో సెట్ అవ్వవు అవి. సో వాళ్ళు దే టేక్ డిఫరెంట్ రూట్స్ అంతే. కానీ చాలామందికి ఇది మంచి దారి చూపే ఒక మంచి రూటింగ్ సిస్టమ్ ఉన్న మన కల్చర్లో. తప్పకుండా మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజ్ అవుట్డేటెడ్ అయిందని, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, ఇంకొకటి అని, అది ఒక మన కల్చర్లో అది అసలు లేనే లేదు. అలాంటి దాన్ని తీసుకొచ్చి మన కల్చర్లో దాన్ని పెట్టి దాన్ని ఒక ఏదో బాగా హ్యాపీగా ఉంది దాంట్లోనే అని చూపెట్టడానికి ట్రై చేయొద్దు. అది డెఫినెట్గా హ్యాపీగా ఉన్న వ్యవస్థ అయితే కాదు. సో మీరు ఎవరైతే ఇది అవుట్డేటెడ్ అని ఫీల్ అవుతున్నారో, ఇది డెఫినెట్గా అవుట్డేటెడ్ కాదు. మీరు చక్కగా మీ థింకింగ్ని బ్రాడర్గా చేసుకోండి. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. మీ వైఫ్కి కూడా మీరు ఫ్రీడమ్ ఇవ్వండి. అంతగా సప్రెస్ చేసి 4 గోడల మధ్య బంధించాల్సిన అవసరం లేదు. ఈక్వల్ రైట్స్ ఇవ్వండి. మీరు
ఫ్రీడమ్ ఆఫ్ స్పీక్, ఫ్రీడమ్ ఆఫ్ వర్క్, వాట్ ఎవర్ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. మీ ఫ్రీడమ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. డెఫినెట్గా మనం ఎప్పుడు మనం లైఫ్లో ముందుకెళ్ళాలంటే మన పక్క వాళ్ళ ఫ్రీడమ్ మనం వాళ్ళకి డెఫినెట్గా ఇచ్చే తీరాలి. అలా ఇచ్చి మీ వేలో మీరు కొనసాగుతూ ఉంటే డెఫినెట్గా అది ఎప్పటికీ కష్టం కాదు. ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీరు ఏమనుకుంటున్నారు పెళ్ళికి ముందే ట్రాన్స్పరెంట్గా ఉండండి. నా ఒపీనియన్స్ ఇవి, నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను, ఇది నా ప్లానింగ్, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఈ వేలో కనుక మీరు ముందుకెళ్తే డెఫినెట్గా ఇది మీది డెఫినెట్గా సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎప్పుడు గమనించాల్సింది ఏంటంటే దీస్ ఆర్ టూ ఇండివిజువల్స్. మీరు ఒకళ్ళనొకళ్ళు మెన్ ఎప్పుడు ఉమెన్ని ఒక వాళ్ళ హ్యాపీనెస్ కోసమే ఉన్న ఆబ్జెక్ట్స్ లాగా చూడకండి. అలా చూడని రోజు డెఫినెట్గా ఎవ్వరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు. టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రాపర్గా వాటిని డీల్ చేయండి. కేరింగ్గా ఉండండి. గివ్ ద ఫ్రీడమ్ టు ద అదర్ ఇండివిజువల్. ఇదన్నీ ప్రాపర్గా మనం ఆలోచించి మన ప్రాస్పెక్టివ్ని కూడా బ్రాడర్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ అసలు ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతుంటాయి. ఇలా ఎందుకు డ్రాస్టిక్గా గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది ఈ డైవర్సెస్ అంటే బికాస్ ఆఫ్ దిస్. మనం 100 years బ్యాక్ నుండి వచ్చేది ఏంటి? ఓకే, పెళ్లి చేసుకోవాలి, హస్బెండ్ ఏం చెప్తే అది వినాలి, ఇట్లా అట్లా వచ్చారు. కానీ ఈరోజు అట్లా లేదు. ఉమెన్ అంతా మారిపోయారు ఇప్పుడు. సో మీరు ఇట్లనే కొనసాగితే డెఫినెట్గా మీకు కష్టకాలం అనేది వస్తుంది. సో మీ థింకింగ్ని బ్రాడర్ చేసుకొని అలా మనం ముందుకు సాగితే డెఫినెట్గా ఇంత ప్రాబ్లమాటిక్గా అబ్బాయిలు ఇంత ఇది ఒక అవుట్డేటెడ్ వ్యవస్థ, ఇది ఒక నరకం, ఇలాంటి ఫీలింగ్స్ అనేవి అస్సలు రావు. కొంతమంది చెప్తారు నువ్వు పెళ్లి చేసుకోకు, ఇదొక తలనొప్పి అని. వాళ్ళ మాటలు మీరు అస్సలు నమ్మకండి. అది వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వాళ్ళు చెప్తున్నారు. మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, మేబీ మీకు బెటర్గా ఉండొచ్చేమో. అది డెఫినెట్గా మన ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. ఒకళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒకళ్ళది కాకపోవచ్చు. మేబీ నా ఎక్స్పీరియన్సెస్ మీకు కాకపోవచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ నాకు కాకపోవచ్చు. సో ఇట్స్ ఈచ్ పర్సన్ ఇండివిజువల్స్. అది మనం కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. అంతేకాని ఒక పనికిరాని రిలేషన్స్లోకి వెళ్ళిపోయి మనం ఒక చెడ్డ ఫీలింగ్తో అన్నెసరీ సెవరల్ రిలేషన్షిప్స్తో అలా వెళ్తే డెఫినెట్గా నాశనమే. అట్లా ఎప్పుడు మనం ముందుకెళ్ళకూడదు. మన కల్చర్ రూట్స్ని మనం ప్రాపర్గా నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చేటట్లు మనం ఉండాలి. అంతేకాని మనకి ఫ్రీడమ్ ఉంది, వీకెండ్ నేను ఏదైనా చేస్తాను, నన్ను ఎవరు ఆపరు. బట్ ఇట్ ఈస్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. మన కల్చర్ని ఏది డిస్టర్బ్ చేయొద్దు. ఆ కల్చర్ని టేక్ ఇట్ టు ద నెక్స్ట్ స్టెప్స్ అంతే. ఇంకా బెటర్గా ఇంకా బెటర్ ఏమన్నా ఉన్నాయా? ద ఫ్రీడమ్ అండ్ రైట్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్స్, అది కొంచెం బాగా డెవలప్ చేసి అర్థమయ్యేటట్లు చెప్పి మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఆ రూట్నే మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే రైట్స్ మనకి ఎవ్వరికీ లేవు. మన కల్చర్కి డిఫరెంట్ కల్చర్స్కి వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఫ్యామిలీ
ఈజ్ ద బిగ్గెస్ట్ స్టెబిలిటీ మన కల్చర్లో. అవుట్ సైడ్ కల్చర్లో అది ఉండదు. దే హ్యావ్ దేర్ ఇండివిజువల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ఏదైతే మన మ్యారేజ్ సిస్టమ్ ఇది ఉందో, ఇది అవుట్డేటెడ్ అవ్వదు ఎప్పటికీ. అది అవ్వకుండా మనమే కేర్ తీసుకోవాలి, మనమే మన ప్రాస్పెక్టివ్లో మార్చుకోవాలి. మనం ఈచ్ ఇండివిజువల్స్ వాళ్ళ ప్రాపర్ రైట్స్ వాళ్ళకు ఉండాలి. ఇండివిజువల్ రైట్స్, ఇట్స్ ఈక్వల్ రైట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. దేర్ ఇండివిజువల్గా ఎంత హ్యాపీ ఉన్నారో వాళ్ళు కలిసిన అంతే హ్యాపీగా ట్రావెల్ చేసేటట్లు ఉండాలి పాత్ అనేది. అలా తీసుకున్న రోజున ఏ మ్యారేజెస్ డిస్ట్రాయ్ అవ్వదు. అంతేకాని టెంపరీ ప్లెజర్స్, మేబీ ఈరోజు మీకు వేరే మనిషి చాలా హ్యాపీగా, ఓకే నాకు చాలా హ్యాపీనెస్ చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది వేరే మనిషితో ఉండటం అనేసి మీరు వెళ్ళిపోతే, బికాస్ మీకు తెలియదు ఆ నెక్స్ట్లో ఎట్లా ఎంత డీల్ చేయాలో అనేది. అలా ఎప్పుడు ఫాస్ట్గా మీరు స్టెప్స్ వేసారో మీరు ఎక్కడో చోట జారి పడతారు. మీకు తెలియని ఒక దారిలో అదేదో బాగుంటుందని మీరు దాంట్లోకి వెళ్ళే ముందు ఉన్న రిలేషన్షిప్ని బెటర్గా చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఉన్న దాంట్లో ఎంజాయ్మెంట్ లేదు, బోర్ కొట్టింది. అసలు బోర్ కొట్టడం అంటే ఏంటి? సో ఒక మనిషి బోర్ కొట్టాడు అని మీరు ఇంకొక మనిషిని పెళ్లి చేసుకోవడానికి లేదా రిలేషన్కి వెళ్తున్నారంటే రేపటి రోజు అది కూడా మీకు బోర్ కొడుతుంది. అది అర్థం చేసుకోవాలి. సో వాట్ యాక్చువల్లీ మీకు ఏం కావాలి అది ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీరు బోర్ కొడుతుంది అంటే ఈరోజు ఒకళ్ళు బోర్ కొడితే రేపు వాళ్ళు కూడా బోర్ కొడతారు, అది మీకు అర్థం అవ్వాలి. ఇలా బోర్ కొట్టడం అన్న విషయాన్ని గో యువర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ చేసుకోండి. మీరు లోపలికి వెళ్ళి ఇట్లా బోర్ కొడుతుంది బయటకు వస్తున్నాను రిలేషన్షిప్ అనేది అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మీకు మనసు ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వెళ్తున్నారు, అది కాదు. మీరు ఇన్నర్గా ట్రావెల్ చేయండి. ఫస్ట్ ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ విల్ రియలైజ్. ఇట్లా బోర్ కొడుతుంది అని ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళటం, బోర్ కొడుతుంది అని ఒకళ్ళని వదిలేసి ఇంకొక చోటుకి వెళ్ళటం, ఇది ఎప్పటికీ మంచి పద్ధతి కాదు. మీరు రియలైజ్ అవుతారు డెఫినెట్గా. వన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అనుకుంటారు, అయ్యో నా ఫస్ట్ హస్బెండ్ చాలా మంచి వాళ్ళు, నేను అనవసరంగా ఆయన వదిలేసి ఈయన ఏదో చేస్తాడని ఇక్కడికి వచ్చాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అనేసి వాళ్ళు ఫీల్ అయ్యే సందర్భాలు వస్తాయి. సో ఏది పరిగెడుతూ మీరు డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోకండి. మీరు ఉన్న చోటనే నిల్చొని ప్రాపర్గా ఆలోచించటం అలవాటు చేసుకోండి. పేషెన్స్, బీ పేషెంట్. అప్పుడు ఏ మ్యారేజ్ కూడా అవుట్డేటెడ్ అవ్వదు. ఎవ్వరు పెళ్లి చేసుకోవడానికి భయపడకండి, హ్యాపీగా పెళ్లి చేసుకోండి. మీ లైఫ్ని చాలా లవబుల్గా గడపండి. ప్రేమ ఇవ్వండి, ప్రేమించండి, వాళ్ళకున్న ఫ్రీడమ్ని ఇవ్వండి. దెన్ లైఫ్ చాలా బాగుంటుంది. పెళ్ళి చేసుకొని అదంతా ఎక్స్పీరియన్స్ అవ్వండి. అంతేకాని ఓ మై గాడ్ పెళ్ళి చేసుకోము, ఇదొక పెద్ద తలనొప్పి కాదు. పెళ్ళిలో చాలా అందమైన ప్రపంచం ఉంటుంది, దాన్ని అంతటిని ఎక్స్పీరియన్స్ అవ్వండి. మన కల్చర్లో ఉన్న ఎందుకు ఇవన్నీ పెట్టారు, దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి. మీ ఇండివిజువల్గా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, మ్యారేజ్లో హ్యాపీగా ఫీల్ అవ్వండి, పక్కన ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి హ్యాపీనెస్ని అందించండి. డెఫినెట్గా మీ లైఫ్ అనేది సూపర్గా ఉంటుంది. ఎవ్వరు పెళ్లి చేసుకోవటాన్ని అదొక ఎందుకు చేసుకుంటున్నావు అని చెప్పకండి ఎవరికి. మ్యారేజ్ చేసుకోండి, ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేయాలి. చక్కగా మన సిస్టమ్ ఎలా ఉందో చక్కగా మూడు ముళ్ళతో మంచిగా పెళ్లి చేసుకోండి.
నూరేళ్ళు హ్యాపీగా ఉండండి పిల్లా పాపలతో. అదే ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎప్పటికీ అవుట్డేటెడ్ కాదు. చక్కగా అందరూ పెళ్లి చేసుకోవాలి, నూరేళ్ళు చక్కగా హ్యాపీగా పిల్ల పాపలతో ఉండాలి. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సీ యూ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.